వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో 2025-2026 సంవత్సరానికి గాను 1071.48 కోట్ల అంచనాతో జంబో బడ్జెట్ రూపొందించారు. గురువారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ప్రవేశపెట్టిన బల్దియా ముసాయిదా బడ్జెట్ ను కౌన్సిల్ ఆమోదించింది. ఇందులో 337.38 కోట్లు సాధారణ పన్నుల ద్వారా, 728.10 కోట్లు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతోందని లెక్క వేశారు. మరో 600 కోట్లు డిపాజిట్లు, అడ్వాన్సుల రూపంలో వస్తాయని చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేస్తూ అభివృద్ధి, సంక్షేమము లక్ష్యంగా వైద్యము, విద్య వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని అభివృద్ధి చెందే దిశగా మరి లక్ష్యంగా ఈరోజు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టి ఇది పేదల బడ్జెట్గా మరి నిరూపితమైంది. ముఖ్యంగా దాదాపు 40% కంటే ఎక్కువగా మహిళల కోసమే కేటాయించబడింది ఆ బడ్జెట్. ఒక మహిళల బడ్జెట్గా కూడా ఈ బడ్జెట్ను మేము చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాము. అదే పద్ధతిలో ఇక్కడ వరంగల్ కార్పొరేషను మరి హైదరాబాద్ తర్వాత పెద్ద కార్పొరేషను, ఈ కార్పొరేషన్ను కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితో చూస్తూ రెండవ రాజధానిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వారు ఇప్పటికే దాదాపు 5,000 కోట్ల రూపాయలు ప్రకటన చేయడం జరిగింది. అది ముందుకు తీసుకుపోవడానికి బడ్జెట్లో కూడా వారు మరి పద్దుల రూపంలో ఈ కార్పొరేషన్కు కూడా నిధులు కేటాయించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మరి దాని క్రమంలో ఇక్కడ ఈ కార్పొరేషన్ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి 1,071 కోట్లతోటి ఈరోజు ఇక్కడ బడ్జెట్ను ఆమోదింపజేసుకొని ప్రభుత్వానికి పంపడం జరుగుతూ ఉంది. ఇందులో అన్ని రకాల మరి సమస్యలను కూడా మేము క్రోడీకరించి ముఖ్యంగా జీతాలు కూడా ప్రతి నెల రావాలి అనేటువంటిది కూడా మేము ఇందులో ప్రత్యేకంగా నొక్కి ఒక్కానించడం జరిగింది. ఈ యొక్క కార్పొరేషన్ ఏదైతే ఉందో గతంలో నుంచి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఎన్నో ఏళ్ళ ఇక్కడ ఉన్న ప్రజల ఆకాంక్ష, దాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దీని గురించి ప్రత్యేక దృష్టిని కేటాయించి బడ్జెట్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ ఫండ్స్ని 187 కోట్లు ఇచ్చినందువల్లనే ఈరోజు బడ్జెట్లో అది ఎక్కువగా పెరగడానికి అవకాశం వచ్చింది. అంతేకాకుండా ఏదైతే శానిటేషన్ వర్కర్స్ శాలరీస్ ఉన్నాయో, అవుట్సోర్స్ ఎంప్లాయర్స్ శాలరీస్ కూడా ఎక్కువగా ఇవ్వడానికి మాకు అవకాశం వచ్చింది. దాంతోపాటు పెరిగిన శాలరీస్ని కూడా సప్లిమెంటరీ బడ్జెట్ కింద పోయిన కౌన్సిల్ అయిన వాటికి కూడా మేము ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటూ, దీంతోపాటు ఎలక్ట్రికల్ వర్కర్స్ కూడా వాళ్ళ జీతాలు పెంచడం జరిగింది. అన్ని వర్గాల వారికి సమన్వయం చేస్తూ ఈరోజు బడ్జెట్ ఉంది. ముఖ్యంగా 1/3 ఏదైతే ఉందో విలీన గ్రామాలకి, స్లమ్ ఏరియాస్కి మన గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు మహిళలు ఎక్కువగా స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉండే విధంగా 1/3 బడ్జెట్ని కూడా దీంట్లో కేటాయించడం జరిగిందని తెలియజేసుకుంటూ, కౌన్సిల్ మీటింగ్లో రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పరకాల వర్ధనపేట ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం, హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు.